ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ దిన దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనము. నీవిక నేమాత్రము కన్నీళ్లు విడవవు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము నీకు కలిగిన కష్టాన్ని బట్టి, శ్రమను బట్టి, ఆర్థికపరమైన ఇబ్బందిని బట్టి కన్నీరు విడిచుచున్నావా? అయితే పరిశుద్ధాత్మదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. నీవిక నేమాత్రము కన్నీరు విడవని. అవును, దేవుడు నీ వైపు చూస్తున్నాడు. నువ్వు ప్రార్థిస్తే నీ కష్టాన్ని, నీ శ్రమను, నీ కృంగుదలను, నీ ఆర్థికపరమైన ఇబ్బందులను ఆయన పాదముల చెంత పెట్టి ప్రార్థిస్తే నిన్ను ఆశీర్వదిస్తానని, కన్నీరు విడవకుండా నీ కన్నీరును తుడిచి నిన్ను ఆనందింపజేస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవునిగా ఈ దినము నీతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఆ దినము ప్రవక్త యెషయా ద్వారా తన ప్రజలైన వారితో మాట్లాడి ఉండగా, మీరేమాత్రం కన్నీరు విడువడు, నేను మీ ప్రార్థన వింటున్నాను, మీ ప్రార్థనలకు జవాబునిస్తాను అన్న ఆ దేవుడు ఈ దినాన నీతో మాట్లాడుతున్నాడు. అవును, మరి నీవు ఈ లోకానుసారమైన వ్యక్తుల యొద్ద, ఈ లోకానుసార వ్యక్తులను చూసి కన్నీరు విడవక ఆయన పాద సన్నిధిలో నువ్వు కన్నీరుని విడిచి ప్రార్థించగలిగితే ఆ కన్నీటిని దేవుడు చూచి ఇక ఇప్పుడు కూడా కన్నీరు విడవకుండా నిన్ను దీవించి ఆశీర్వదిస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవునిగా ఈ దినము నీతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలనైనా, నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానమును చూచిన, వాగ్దానమును విన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.